Okay guys, exercise 3.1 లోని థర్డ్ ప్రాబ్లం. On comparing the ratios a1, a1 by a2, b1 by b2, c1 by c2, find out whether the following pair of linear equations consistent or inconsistent. సెకండ్ ప్రాబ్లం లో ఏంది, మనకి అవి ఏ లైన్స్ కనుక్కోమన్నారు కాబట్టి కనుక్కున్నాం. ఓకే, ఇక్కడ మాత్రం కన్సిస్టెంట్ అంటే కలుసుకుంటావా కలుసుకోవా, అంటే అటాచ్ అంటే ఇలా అటాచ్ అవుతుందా కాదా అని కనుక్కోమన్నారు. ఓకే ఓకే కనుక్కుందాం ఇప్పుడు. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ మీకు రాసిన డెఫినేషన్స్. మీరు ప్రాబ్లం ఎప్పుడు అర్థమైనంతగా రాసుకుంటే పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది. మీరు ఆన్సర్ అంటే క్వశ్చన్ పక్కనే రాసుకోండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, మీకు ఇంకా ఇది క్లారిటీగా అర్థం అవ్వాలంటే ఇంట్రడక్షన్ పార్ట్ 2 చూడండి, సపరేట్ దానికోసమే చేశాను, అది క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే ఓకే గెస్, ఇక్కడ చూడండి, గివెన్ ద మళ్ళీ సేమ్ గివెన్ ద pair of linear equations. ఇక్కడ చూడండి, ఎప్పటికీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చూడండి మనకి ఈక్వల్ టు అవతల ఉంది, సి అనేది ఏముంది ఈక్వల్ టు కాన్స్టెంట్ నెంబర్ అవతల ఉంది, ఎప్పుడు యూతలకు తెచ్చుకోవాలి. ఇక్కడ +5 యూతల కోసం ఏమవుతుంది -5, డైరెక్ట్ రాస్తున్నాను నేను, 3x + 2y - 5 = 0. నెక్స్ట్ ఇది కూడా సేమ్ అంతే, ప్లస్ లో ఉంది, యూతల కోసం ఏమవుతుంది -2x - 3y - 7 = 0. ఇప్పుడు కంపేర్ చేసుకోవాలి కదా, a1 by a2 b1 by c2 లకి కంపేర్ చేసుకోవాలి. ఓకే, కంపేర్ చేసుకుంటే ఇక్కడ చూడండి, a1 by a2 b1 by b2 c1 by c2. a1 ఎంత మనకి ఇప్పుడు 3 by a2 ఎంత 2. ఓకే, b1 ఎంత మనకి 2, b2 ఎంత -3. కంపేర్ చేయాలి, ఖచ్చితంగా నీకు మైనస్ ఉన్నప్పుడు డినోట్ చేయాలి. ఓకే, -5 by c2 ఎంత మైనస్ క్యాన్సల్. ఇక్కడ చూడండి, ఏమన్నా ఈక్వల్ అవుతుందా, క్యాన్సలేషన్ జరగదు, ఏం జరగదు ఇంకా. అంటే ఇలా నాట్ ఈక్వల్ అంటే ఏది ఒక్కటి కూడా ఈక్వల్ కాలేదు కాబట్టి a1 by a2 నాట్ ఈక్వల్ టు b1 by b2 నాట్ ఈక్వల్ టు c1 by c2. ఇలా నాట్ ఈక్వల్ టు వస్తే ఏంది, అది కన్సిస్టెంట్. ఇక్కడ చూడండి, కన్సిస్టెంట్ ఇంటర్సెక్టింగ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏంది క్వశ్చన్ లో కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా అని కనుక్కోమన్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ అన్ని నాట్ ఈక్వల్ అని, అంటే ఇప్పుడు ఏంటి కన్సిస్టెంటా కదా, ఇది కన్సిస్టెంట్ ఉంది. అటైతే ద 2 lines ఆర్ కన్సిస్టెంట్ అని రాస్తుంది. ఓకే, అర్థమైందా గైస్? ఇప్పుడు సేమ్ మొత్తం దీంట్లో 6 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మొత్తం ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇంకా 6 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ ఏం లేదు, గివెన్ ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ వాళ్ళు ఇచ్చినట్టు ఈక్వేషన్స్ ప్రకారం చేంజ్ చేసుకోవాలి. తర్వాత a1 by a2 b1 by b2 లో ఈక్వల్ అయిన అన్ని ఈక్వల్ అయినాయి అనుకో కన్సిస్టెంట్, కోఇన్సిడెంట్ లైన్స్ అవుతుంది. అది ఒకటి ఈక్వల్ టు ఒకటి నాట్ ఈక్వల్ టు చిన్నకు ఇన్కన్సిస్టెంట్, అవి ప్యారలల్ లైన్స్ లో వస్తుంది. ఓకే, ఇప్పుడు సెకండ్ కూడా సేమ్ ఇలాగనే రాయాలి. ఓకే, given the pair of linear equations, ఇక్కడ చూడండి 2x - 3y ఇక్కడ ఈక్వల్ టు యూతలు ఉండాలి మనకి, కాన్స్టెంట్ నెంబర్ అంటే ప్లస్ ఉంది, యూతల కోసం ఏమవుతుంది -8 = 0. సెకండ్ 9 ఇది కూడా ప్లస్ లో ఉంది, యూతల కోసం ఏమవుతుంది మైనస్ అవుతుంది. 4x - 6y - 9 = 0. మళ్ళీ సేమ్ కంపేరింగ్ a1 by a2 = b1 by b2 = c1 by c2. ఇక్కడ కంపేర్ చేసుకుంటే ఇక్కడ 2 by 4 = b1 ఎంత -3 by -6, c1 ఎంత మనకి -8 by -9. ఓకే, ఇక్కడ మైనస్ క్యాన్సల్, మైనస్ క్యాన్సల్. ఇప్పుడు చూడండి, ఏమన్నా క్యాన్సలేషన్ జరుగుతుంది. 2 1 జా 2 2 జా 3 1 జా 3 2 జా. ఓకే, ఇక్కడ చూడండి ఏమొచ్చింది ఆన్సర్ మనకి 1/2 = 1/2 నాట్ ఈక్వల్ టు 8/9. ఈ రెండు ఏ టేబుల్లో క్యాన్సిల్ కావు కాబట్టి 8/9 ఉంది. ఓకే, ఇప్పుడు ఒకటి ఈక్వల్ టు ఒకటి నాట్ ఈక్వల్ టు అంటే ఇన్కన్సిస్టెంట్. ఈ లైన్స్ ఏంటి ప్యారలల్ అంటే దీనికి సొల్యూషన్ ఉండదు, దీనికన్నా 1 సొల్యూషన్ ఉంటుంది. కన్సిస్టెంట్ ఉంది కాబట్టి ఇంటర్సెక్ట్ అయింది కాబట్టి, ఇంటర్సెక్ట్ అంటే ఓన్లీ x యాక్సిస్ లో ఒక చోట పాయింట్ గా టచ్ అవడం అనమాట. ఓకే, వాటిని మాత్రం వీటికి ఓన్లీ 1 సొల్యూషన్, వీటికి మాత్రం నో సొల్యూషన్స్. ఇక్కడ ఏది ఈక్వల్ కాలేదు అంటే a1 by a2 నాట్ ఈక్వల్ టు
ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2. అంటే ఇప్పుడు ఈ లైన్స్ ఏమని రాయొచ్చు, ద టూ లైన్స్ ఆర్ ఏమని రాయొచ్చు, ఇన్కన్సిస్టెంట్ అని రాయొచ్చు. ఓకే, అర్థమైందా? ద టూ లైన్స్ ఆర్ ఇన్కన్సిస్టెంట్. ఓకే, అర్థమైందా? ఇవి కలుసుకోవు కాబట్టి, అంటే వీటి ఆన్సర్ కన్సిస్టెంట్ అంటే గ్రాఫ్ లో టచ్ అవ్వవు అనమాట, ఇప్పుడు ప్యారలల్ వస్తుంది. ఓకే, అర్థమైందా గైస్? ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం. ఓకే గైస్, నెక్స్ట్ ప్రాబ్లం ఇక్కడ చూడండి. సేమ్ మళ్ళా గివెన్ ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇక్కడ చూడండి, 3/2x ప్లస్ 5/3y ప్లస్ చేస్తుంది. ఇతరులకు వస్తే ఏమవుతుంది, -7 = 0. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఈక్వేషన్ లెక్క లేదు. ఒకటి p/q ఫామ్ లో ఉంది, ఒకటి డినామినేటర్ నేను సేమ్ చేసుకుంటా, అంటే డినామినేటర్ సేమ్ నంబర్ రావాలి, ఇదంతా సేమ్ నంబర్ రావాలి. 2 3 జా 6, 3 2 జా 6. ఇక్కడ డినామినేటర్ ఏం లేదంటే ఏమన్నట్టు 1 ఉన్నట్టు కదా. ఈ 1 తో ఏం చేయొచ్చు, ఇంటూ 6 చేస్తే డినామినేటర్ కూడా 6 అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను 3/2 ఇంటూ, ఇక్కడ చూడండి, నువ్వు డినామినేటర్ ని ఏదైతే ఇంటూ చేస్తావో, అంటే డినామినేటర్ నువ్వు ఏదైతే ఇంటూ చేస్తావో నీకు అనుకూలంగా మార్చుకుంటావో దాన్ని న్యూమరేటర్ కూడా ఇంటూ చేయాలి. ఓకే, అర్థమైందా? ఇప్పుడు 6 కదా, 2 3 జా 6, 3 2 జా ఇక్కడ ఇంటూ 3 ఇంటూ 2. ఇక్కడ ఏం లేదంటే ఏమన్నట్టు 1 ఇంటూ 2 6, 6 1 జా 6, 3 2 జా 6, 2 3 జా 6. అంటే ఇప్పుడు 6 నువ్వు డినామినేటర్ తో ఏదైతే ఇంటూ చేసావో అదే నంబర్ న్యూమరేటర్ కూడా ఇంటూ చేయాలి. ఓకే, 3 3 జా 9x ప్లస్ 5 2 జా 10y/6 మైనస్ 7 6 జా 42/6 1 జా 6 = 0. ఓకే, ఇప్పుడు డినామినేటర్ ఏం చేయొచ్చు, కామన్ 6 తీయొచ్చు కాబట్టి సేమ్ 9x ప్లస్ 10y మైనస్ 42/6 = 0. ఓకే, 6 అనేది ఇంటూ చేసిన అవతలపోతే, సారీ 6 అనేది డివైడ్ చేసిన అవతలపోతే ఏమవుతుంది, ఇంటూ అవుతుంది. అంటే మిగిలిన ఆన్సర్ ఎంత, 9x ప్లస్ 10y మైనస్ 42 = 6, 0 జా 0. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది ఈక్వేషన్ 1. ఓకే, ఇప్పటి వరకు దీన్ని సాల్వ్ చేసినాం. ఇప్పుడు మళ్ళీ ఈక్వేషన్ 2 చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఉంది. ఏముంది, 9x మైనస్ 10y ఇక్కడ ప్లస్ ఉంది, ఇతరులకు వస్తే ఏమవుతుంది, -14 = 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు ఈ రెండింటిని మనం ఏం చేయాలి, కంపేర్ చేయాలి, a1/a2 b1/b2 లేకే. ఓకే, ఇక్కడ ఓకే, కంపేరింగ్ a1/a2 = b1/b2 = c1/c2. ఇక్కడ a1 ఎంత మనకి 9/a2 ఎంత మనకి 9 = b1 ఎంత మనకి, ఇక్కడ చూడండి 10/b2 ఎంత -10, మైనస్ ఉన్నప్పుడు డినోట్ చేయాలి ఖచ్చితంగా. ఓకే, c1 ఎంత మనకి -42, c2 ఎంత -14. ఓకే, ఇక్కడ చూడండి 9 9 క్యాన్సల్, 10 10 క్యాన్సల్, ఇక్కడ -1 వస్తుంది. ఓకే, మైనస్ మైనస్ క్యాన్సల్, 14 1 జా 14 3 జా. ఇక్కడ చూడండి ఏమన్నా ఈక్వల్ అయినా, ఏది ఈక్వల్ కాలేదు, ఒకటి ఈక్వల్ అయింది, ఒకటి నాట్ ఈక్వల్ గా ఉంది. ఓకే, 1/1 = నాట్ ఈక్వల్ టు 1/-1 = 3/1. ఓకే, ఇక్కడ ఏదన్నా ఈక్వల్ అయినా మనకి ఏది ఈక్వల్ కాలేదు. అంటే ఇప్పుడు ఏంది, ఇక్కడ a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2. ఇలా వస్తే మొత్తం ఏంది, కన్సిస్టెంట్. అంటే ఇదేంది, కన్సిస్టెంట్ లైన్స్. అంటే ఇప్పుడు ద టూ pair of linear equations is or ఏమని రాయొచ్చు, కన్సిస్టెంట్. ఓకే, అర్థమైందా గైస్? ఓకే, ఓకే ఫోర్త్. ఓకే గైస్, ఫోర్త్ ప్రాబ్లం సేమ్ సొల్యూషన్ ఇవ్వండి. గివెన్ ద pair of linear equations
లీనియర్ ఈక్వేషన్స్ 5x మైనస్ 3y ఇది ప్లస్ చేసిన ఇంతల కోసం ఏమవుతుంది మైనస్ ఈక్వల్ టు 0. మళ్ళీ సెకండ్ ఇక్కడ చూడండి ఇక్కడ మైనస్ ఉంది కదా. ఫస్ట్ ఈక్వేషన్ నేను చెప్పినాను మీరు ఇంట్రడక్షన్ పార్ట్ ఫస్ట్ మనకు మైనస్ ఉండకూడదు. ఓకే ఫస్ట్ సీన్ అవతల పంపించుకుందాం. మైనస్ 10x ప్లస్ 6y మైనస్ ఇక్కడ ఆల్రెడీ ఏముంది మైనస్ 22 యువతల కోసం ఏమవుతుంది ప్లస్ 22 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఫస్ట్ మనకు మైనస్ ఉండకూడదు కాబట్టి ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేస్తాం మైనస్ తో. ఓకే అంటే మైనస్ కామన్ తీస్తామని చెప్పొచ్చు ఒక విషయం చెప్పాలంటే. ఇది ఈక్వేషన్ 1. ఇప్పుడు ఈక్వేషన్ 2 తయారేద్దాం. మైనస్ కామన్ చేస్తే 10x ఓకే మైనస్ తో ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేస్తే 10x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 6y ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 22 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 2. ఓకే అర్థమైందా. దీన్ని కామన్ తీసినాం మనకి మైనస్ కామన్ తీస్తే ప్రతి ఒక్క దాంతో ఇంటూ అవుతప్పుడు ఏమవుతుంది మైనస్ అవుతుంది. ఇప్పుడు కంపేరింగ్ మళ్ళా సేమ్ కంపేరింగ్ a1/a2 b1/b2 c1/c2. a1 ఎంత మనకి ఇక్కడ 5/a2 ఎంత 10 ఓకే ఈక్వల్ టు b1 ఎంత మనకి -3 b2 ఎంత మనకి -6 ఈక్వల్ టు c1 ఎంత -11 కదా బై c2 ఎంత -22. క్యాన్సిలేషన్ జరుగుతుందా ఖచ్చితంగా జరుగుతుంది. 5 1 జా 5 2 జా 3 1 జా 3 2 జా మైనస్ మైనస్ క్యాన్సల్. ఓకే ఇక్కడ చూడండి 11 1 జా 11 2 జా మైనస్ మైనస్ క్యాన్సల్. ఇక్కడ అన్ని ఈక్వల్ అని. ఓకే 1/2 ఈక్వల్ టు 1/2 ఈక్వల్ టు 1/2 ఇలా అన్ని ఈక్వల్ అయితే ఏంటది కన్సిస్టెంట్ కోఇన్సిడెంట్ అంటే ఒకదాని మీద ఒకటి వస్తుంది అనమాట. కన్సిస్టెంట్ అన్ని ఈక్వల్ అయిన అనుకో కన్సిస్టెంట్ లైన్స్ అనమాట. ఇక్కడ మనల్ని ఓన్లీ క్వశ్చన్ లో కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ కలుసుకుంటే కలుసుకోవా అంతే అడిగినది. ఓకే కన్సిస్టెంట్ కోఇన్సిడెంట్ లైన్స్ అనమాట. ఓకే అంటే ద గివెన్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఆర్ ఏంటిది కన్సిస్టెంట్ మనకి కదా కన్సిస్టెంట్ CON కన్సిస్టెంట్ అని రాస్తాం. అర్థమైందా గైస్. ఓకే ఓకే గైస్ 5th ప్రాబ్లం లాస్ట్ ప్రాబ్లం ఇది అనమాట. ఓకే సొల్యూషన్ గివెన్ ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. ఓకే ఇక్కడ చూడండి పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఏమి ఇచ్చినారు ఇక్కడ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ 4/3x ప్లస్ 2y ఇది ప్లస్ చేస్తుంది ఇతరుల కోసం ఏమవుతుంది -8 ఈక్వల్ టు 0. ఓకే ఈ క్వశ్చన్ లో మెయిన్ బేసిక్ గా ఈక్వల్ టు అవతలు నేటివి యువతలు తెచ్చుకుంటాం. ఓకే ఏమన్నా మనకి బైలో p/q ఫామ్ లో ఉంటాగానో వాటిని చేంజ్ చేస్తున్నాం అంతే. అది ఇన్కన్సిస్టెంట్ కనుక్కుంటున్నాం. ఓకే దేంతో కంపేర్ చేసుకుని a1/a2 b1/b2 c1/c2 తో. ఓకే దీన్ని ఇక్కడ చూడండి సేమ్ ఈ థర్డ్ ప్రాబ్లం అక్కడ వచ్చింది మళ్ళీ p/q ఫామ్ లో మనకి డినామినేటర్ మొత్తం సేమ్ ఉండాలి కాబట్టి ఇక్కడ చూడండి 3 ఇక్కడ కూడా 3 రావాలి ఇక్కడ కూడా 3 రావాలి. ఓకే ఇక్కడ 4/3x ప్లస్ ఇక్కడ 3 రావాలంటే ఏం చేస్తాను నేను ఇంటూ 3 చేస్తాను. 1 ఇక్కడ 1 ఉంది మళ్ళీ ఇంటూ 1. ఓకే నువ్వు డినామినేటర్ తో ఏదైతే ఇంటూ చేసినావు న్యూమినేటర్ కూడా అదే ఇంటూ చేయాలి. ఓకే అర్థమైంది. డినామినేటర్ తో నువ్వు ఏదైతే ఇంటూ చేసినావు న్యూమినేటర్ కూడా 3 2 జా 6y బై కింద 3 వస్తుంది -8 3 జా 24/3. ఓకే ఈక్వల్ టు 0. అర్థమైందా. ఓకే ఇప్పుడు చూడండి క్యాన్సిలేషన్ జరుగుతుంది. క్యాన్సిలేషన్ అక్కర్లేదు డైరెక్ట్ ఏం తీయచ్చు డినామినేటర్ మనం 3 తీయచ్చు. ఓకే 3 అంటే 4x ప్లస్ 6y -24 ఈక్వల్ టు 3 అనేది డివైడ్ చేసిన అవతల పోతే ఏమవుతుంది ఇంటూ అవుతుంది. ఓకే 4x ప్లస్ 6y -24 ఈక్వల్ టు 0 ఇంటూ 3 అంటే ఇప్పుడు మొత్తం లీనియర్ ఈక్వేషన్ ఏమొస్తుంది ఇది 4x ప్లస్ 6y -24 ఈక్వల్ టు 0 ఈక్వేషన్ నంబర్ 1. ఇప్పుడు చూడండి మనం ఇటు వరకు చేసినాం. ఇప్పుడు ఈక్వేషన్ 1 వచ్చింది. ఈక్వేషన్ 2 ఆల్రెడీ ఉంది. ఓకే ఓకే ఈక్వేషన్ 2 ఏముంది 2x ప్లస్ 3y -12 ప్లస్ చేసిన వాటి యువతల కోసం ఏమవుతుంది మైనస్ అనమాట. ఓకే ఈక్వేషన్ నెంబర్ 2 కంపేర్ చేసుకుంటాం దీన్ని. ఓకే ఇక్కడ నుంచి చూడండి కంపేరింగ్ దేంట్లోకి a1/a2 b1/b2 c1/c2. ఓకే ఏ ఎంత మనకి 4
A2 ఎంత 2 ఈక్వల్ టు B1 ఎంత 6/3, C1 ఎంత -24/-12. ఇక్కడ చూడండి 2 1 జా 2 2 జా 3 1 జా 3 2 జా 12 1 జా 12 2 జా మైనస్ మైనస్ క్యాన్సల్. ఇక్కడ అంతా ఈక్వల్ వచ్చేసింది 2/1 2/1 వచ్చింది. ఓకే, అంటే 2/1 ఈక్వల్ టు 2/1 ఈక్వల్ టు 2/1. ఇలా అన్ని ఈక్వల్ వస్తే ఏంది అది A1/A2 ఈక్వల్ టు B1/B2 ఈక్వల్ టు C1/C2. ఇలా అన్ని ఈక్వల్ వస్తే కన్సిస్టెంట్. అంటే ఇప్పుడు ఏమని రాయొచ్చు కన్సిస్టెంట్. ఓకే, అర్థమైందా గైస్? ఈ ప్రాబ్లంలో అంతా అంతే, ఏం లేదు. ఫస్ట్ మనకి ఈక్వేషన్స్ ఇచ్చుకొని ఓకే ఇదంతా రాసుకున్న 1 2 తర్వాత ఇది 3. ఓకే ఓకే గైస్, అర్థమైంది కదా? ఇది కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ కనుక్కోమంటారు. ఓకే గైస్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.